పార్లమెంటు వర్షాకాల సమావేశాన్ని నిర్వహించేందుకు జూలై 19న అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించబోతున్నామని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 21 నుంచి ఆగస్టు 21 వరకు జరగనున్నాయి. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల దృష్ట్యా ఆగస్టు 13, 14 తేదీల్లో సమావేశాలు జరగవని కిరణ్ రిజిజు తెలిపారు. వర్షాకాల సమావేశాలు ఆగస్టు 12వ తేదీతో ముగిసే విధంగా కార్యాచరణ ప్రణాళిక చేస్తున్నామని చెప్పారు. వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లో కీలక బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. అణుశక్తి రంగంలో ప్రైవేట్ సెక్టార్ ప్రవేశాన్ని అనుమతించే చట్టాలతో పాటు అటామిక్ ఎనర్జీ చట్టం, సివిల్ లయబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ యాక్టులో సవరణలు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన ప్రకటనలు అమలు చేయడానికే ఈ వారం రోజుల వ్యవధిని పొడిగించినట్లుగా సమాచారం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంటు వర్షాకాల సమావేశాన్ని నిర్వహించేందుకు జూలై 19న అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించబోతున్నాము అంటూ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, వర్షాకాల పార్లమెంట్ సెషన్స్ నేపథ్యంలో జూలై 19న అఖిలపక్షం నిర్వహించాలని కేంద్రం వెల్లడించింది. ఈ విషయాన్ని పార్లమెంటు వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు గురువారం ప్రకటించారు. కాగా పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 21 నుంచి ఆగస్టు 21 వరకు జరగనున్నాయి. స్వాతంత్ర దినోత్సవ వేడుకల దృష్ట్యా ఆగస్టు 13, 14 తేదీల్లో సమావేశాలు జరగవని చెప్పి కిరణ్ రిజిజు తెలిపారు. అయితే వాస్తవానికి ముందుగా పార్లమెంట్ సమావేశాలు ఆగస్టు 12తో ముగియనున్నట్లు పేర్కొన్నారు. కానీ ఇప్పుడు మరో వారం రోజుల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం ముఖ్యమైన బిల్లులను ప్రవేశపెట్టేందుకు సిద్ధం చేస్తుంది. అందులో అణుశక్తి రంగంలో ప్రైవేట్ సెక్టార్ ప్రవేశానికి అనుమతించే చట్టాలతో పాటు అటామిక్ ఎనర్జీ చట్టం, సివిల్ లయబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్ లో సవరణలు చేయాలని కేంద్రం భావిస్తోంది. కేంద్ర బడ్జెట్ లో ప్రకటించిన ప్రకటనలు అమలు చేయడానికి ఈ వారం రోజుల వ్యవధిని పొడిగించినట్లు సమాచారం అందుతోంది. రైట్ ఆర్కే.